జనగామలో ప్రముఖ డాక్టర్ సుల్తాన్ రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. తాను టిప్పు సుల్తాన్ వారసుడని, టిప్పు సుల్తాన్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ అంటూ పలువురు నుంచి 5.56 కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించాడు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా డాక్టర్ సుల్తాన్ రాజా పనిచేశారు. జనగామలో కేకే హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రముఖ వైద్యుడిగా సుల్తాన్ రాజా చలామణి అయ్యారు. అబ్దుల్ రహీం సుల్తాన్ రాజా కేకే హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి. హాస్పిటల్ ట్రీట్మెంట్ గురించి వెళ్తే మాకు పరిచయం ఏంటి, ఈ పరిచయంలో అతని గురించి మాట్లాడినప్పుడు నేను టిప్పు సుల్తాన్ వారసుని, తర్వాత ట్రస్ట్ చైర్మన్ని, నాకు ఆ ట్రస్ట్ నుంచి నాకు 700 కోట్ల రూపాయలు వచ్చినాయి అని చెప్పి అతనికి డీడీను చెక్ చూపించి నమ్మించడం వల్ల ఈ వచ్చిన డబ్బులతో నేను మెడికల్ కాలేజీ జనగామలో కడతానంటే ఈ ఫిర్యాదు ఎవరైతే ఉన్నారో అతను ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ రావడం వల్ల అతని మాటలు నమ్మి నిజంగానే ఈ డబ్బులతో మెడికల్ కాలేజ్ కడితే నాకు ఈ కాంట్రాక్ట్ వస్తానే ఉద్దేశంతో అతనికి 1,17,00,000 రూపాయలు ఇచ్చిండు. ఇటు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి అప్పటి నుంచి మేము విచారణ చేస్తున్నాం. ఇతని గురించి తెలుసుకున్నప్పుడు ఇతను ఈ కేకే హాస్పిటల్ మొత్తానికి మూత పెట్టి ఇక్కడి నుంచి జనగామ నుంచి వెళ్ళిపోయినాడు. అప్పటి నుంచి అతని గురించి మేము వెతుకుతున్నాం. అతను రైట్. జనగామలో ప్రముఖ డాక్టర్ సుల్తాన్ రాజా అరెస్ట్ అయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. విజయచంద్రిక, తమిళనాడులోని కుమ్మం ప్రాంతానికి సంబంధించినటువంటి అబ్దుల్ రహీం సుల్తాన్ రాజా అనేటువంటి వ్యక్తి ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామకు వచ్చి కేకే హాస్పిటల్ ను నిర్వహిస్తున్నారు. అయితే తాను నిర్వహించేటువంటి క్రమంలో తాను టిప్పు సుల్తాన్ వారసునిగా అందరికీ తనకు తాను పరిచయం చేసుకున్నాడు. టిప్పు సుల్తాన్ తన వారసుని, తన పేరు మీద 700 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. కర్ణాటక ప్రభుత్వం తమ ట్రస్ట్ కు, తన ట్రస్ట్ టిప్పు సుల్తాన్ ట్రస్ట్ కు తన చైర్మన్ ను, కర్ణాటక ప్రభుత్వం తనకు 700 కోట్ల రూపాయల డబ్బులు కేటాయించింది. ఈ ట్రస్ట్ పేరుతో హైదరాబాద్ లో ఒక ప్రముఖ హాస్పిటల్ నిర్మిస్తున్నాము, అందులో ఉద్యోగాలు ఇస్తామంటూ అందరికీ నమ్మబలికి ఒక్కొక్కరి దగ్గర 1.5 పైచిలుకుగా తనకు తెలిసిన వాళ్ళ దగ్గర తనకు బాగా నమ్మబలికిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి 5,56,00,000 రూపాయలు దండుకున్నాడు. దండుకున్న తర్వాత కొన్ని రోజులుగా ఆయన కనిపించకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఆయన ఒక మోసగాడు, టిప్పు సుల్తాన్ వారసునని నమ్మబలికాడు. ఎంబీబీఎస్ చేసిన మాట వాస్తవమే కానీ ఆయన టిప్పు సుల్తాన్ వారసుడు కాదు అని పోలీసులు విచారణలో తేల్చారు. ఆయనను జనగామ ఏసీపీ నిన్న అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మీడియా అయితే ప్రవేశపెట్టి కోర్టుకు అయితే రిమాండ్ పంపినటువంటి పరిస్థితి. అయితే వీళ్ళంతా కూడా టిప్పు సుల్తాన్ వారసులు, తనకు 700 కోట్ల రూపాయల ఆస్తి ఉందని చెప్పడంతో అందరూ కూడా నమ్మి మోసపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అయితే ఆయన రిమాండ్ లో ఉన్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ నవీన్.